అందరికీ నమస్కారం. కృతి గారికి అసలే మొహమాట, మీరు కంగారు పెట్టకండి ప్లీజ్. ఓకే, wishing the entire team best of luck and hoping it'll be a big success, and please go watch it in theaters on May 5th. Thank you. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ కృతి సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ భరత్ గారు మాకు ఇక్కడ ఫంక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఫంక్షన్ ఆల్సో. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో మంచి యాక్షన్తో ఉన్న సినిమా ఇది. వేసవి కాలంలో వస్తుంది, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. హీరో గారు గోపిచంద్ గారికి, డింపుల్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్. అలీ గారు చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు, అండ్ సమీర్ గారు అండ్ కాశీ విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, బాయ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. ఓకే, నాకు అర్థం అవుతుంది మీ కేరింతలు, మీ ఎనర్జీని పెంచడానికి ఇమ్మీడియట్గా స్టేజ్ పైన ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టేపోతున్నాము. మామూలుగానే ఒక సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అలా అన్ని ఎలిమెంట్స్ పెట్టి కూడా కథాబలం కూడా ఉండేలా చూసుకోవడం అనేది కత్తి మీద సాము లాంటి విషయం అని చెప్పాలి. అండ్ అలాంటి ఒక టాస్క్ని చాలా సునాయాసంగా అద్భుతంగా చేసే వ్యక్తి మన డైరెక్టర్ శ్రీవాస్ గారు అని చెప్పాలి. ఆయన చేసే ప్రతి సినిమా ప్రతి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడదగ్గ చిత్రంగా చేయడం అనేది విశేషం. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీవాస్ గారు. ముచ్చటగా మూడోసారి ఫ్లోలో బాలకృష్ణ గారు టైటిల్ పెట్టినా మీ సెంటిమెంట్ సున్నా కూడా యాడ్ అయింది చూశారు, అక్కడ మాకు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి అన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, విలనిజం అయినా హీరోయిజం అయినా తన మేనరిజంతో, మ్యాన్లీనెస్తో ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని ఒక రేంజ్ సక్సెస్కి తీసుకువెళ్ళే మన 6 అడుగుల బుల్లెట్ మాచో స్టార్. అసలు ఒక వైలెంట్ విలన్గా అందరినీ భయపెట్టి మా అందరికీ ఆయన మీద కోపం వచ్చేలా చేసినటువంటి గోపిచంద్ గారు, ఆ తర్వాత లక్ష్యం సినిమాలోనైతే ఏంటి, ఇప్పుడు రామబాణంలో అయితేనేంటి, మన ఇంట్లో ఇలాంటి ఒక కుర్రాడు ఉండాలి అనిపించేలాగా ఆ ఇమేజ్ని మార్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది మీకే సాధ్యమైంది. ఆల్ ది వెరీ బెస్ట్ గోపిచంద్ గారు. ఈ రామబాణం మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక గ్రేట్ హ్యాట్రిక్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే సమయం వచ్చేసింది.